ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల విచారణ వాయిదా పడింది. అయితే సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్లోని ఆయన నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ రికార్డులో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్ గానే ఉందని, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే పేర్కొన్నారని, అందుకే అక్కడ మాత్రమే విచారణ జరుగుతాయని అధికారులు తేల్చి చెప్పారు. ఈ కేసులో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రిక్ పరికరాలు, భౌతిక ఆధారాలను ఫామ్ హౌస్ కు తరలించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి ఇచ్చిన మినహాయింపు ఇకపై ఉండదని స్పష్టం చేశారు. ఈసారి విచారణకు హాజరు కావాల్సిందేనని ఏసీపీ స్థాయి అధికారి స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఈ విచారణ జరుగుతుంది. ఇక కేసీఆర్ విచారణ ముగిసిన వెంటనే సిట్ అధికారులు కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద జారీ చేసిన ఈ నోటీసులు చట్టబద్ధమైనవని, వయసు దృష్ట్యా ఆయన ఇంటి వద్దే విచారించే వెసులుబాటు కల్పించామని పోలీసులు తెలిపారు. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసులో విచారించడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 1వ తేదీన జరగబోయే ఈ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ సమయంలో కేసీఆర్ ఇచ్చే స్టేట్మెంట్లు ఈ కేసు గమనాన్ని మార్చనున్నాయి. ఇక పోలీసులు విచారణకు ఆయన సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.